ఇన్నాళ్ళ నుంచి అప్పు చేస్తారని ఎన్నేళ్ళ నుంచి 2002లో తీసుకున్నా ఇది నేను 2002 24 ఏళ్ళు 24 ఏళ్ళు. అక్కడ అమ్మగారిదేమో తమ్ముడు తీసుకున్నారు కదా 1/4/1974 నుంచి అది 74 అంటే స్టార్టింగ్ సీసాలు కూడా కాదు లూజు. ఓహో సీసాలకు ముందు లూజా అప్పుడు 33 వయసులు 1/2 లీటర్ తర్వాత సీసాలు వచ్చింది. లూజ్ అప్పుడు పామర్ నుంచి తెచ్చేవాళ్ళ పాలు ఫ్యాక్టరీ బళ్ళతోటి క్యాన్లతో దించేవాళ్ళు. క్యాన్లు కట్ట మీద ఫైర్ స్టేషన్ ఉండేది, అక్కడ అమ్మేవాళ్ళం. అప్పుడు నా వయసు అంతా 8 సంవత్సరాలు. ఎన్ని సార్లు అమ్మేవారండి? అక్కడను ఇదే 2 ప్లేస్లే. ఫస్ట్ 82 ఫైర్ స్టేషన్ దగ్గర తీసుకొని నెహ్రూనగర్లో ఒకటి తీసుకున్నాం 82. ఇది 81, అది 82. ఎన్ని ఉన్నాయి మొత్తం బూతులు విజయవాడ? ఉండే అప్పుడు విజయవాడలో కృష్ణలంగ మొత్తం వేసుకున్నా కూడా 6 బూతులు ఉండేవి. ఎన్ని క్యాన్లు అమ్మేవాళ్ళు ఒకళ్ళు? అప్పుడు మీ అమ్మగారు ఎన్ని అమ్మేవారు? 10 క్యాన్లు అమ్మేది. అప్పుడు పొద్దున్న ఎన్నింటికి వచ్చేది క్యాన్? 3:30 వచ్చేవాళ్ళు. పాలు ఎన్నింటికి లైన్ లో ఉండేవాళ్ళు? అసలు 3 నుంచి లైన్ లో ఉండే కొనుక్కునేవాళ్ళు. 7 అయితే దొరికే కాదు. 7 అయితే దొరికే కాదు. గిన్నెలు పట్టుకొని లైన్ లో రాళ్లు పెట్టుకునేవాళ్ళు. పోలీసు వాళ్ళు కూడా కంట్రోల్ చేసేవాళ్ళు వచ్చి. అప్పుడు డిమాండ్ అండి మన కంపెనీ ఒకటే తప్ప ఇంక 2 లేవు. ఇప్పుడు పోలీసులు ఫైర్ సర్వీస్ ఫైర్ స్టేషన్ వాళ్ళే లైన్ రాళ్ళు పెట్టి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు పెట్టి పాలు కొనుక్కునేవాళ్ళు. ఎల్లమ్మటి కేసాలు వచ్చినప్పుడు ఎల్లమ్మటి గంపలు మోసుకెళ్ళి సప్లై చేసేవాళ్ళు. సీసాలు వచ్చినాక సీసాలు వచ్చినా బ్రాండ్ పెట్టారు. సీసాలు అప్పుడు బ్రాండ్ పెట్టినట్టు 50 పైసలు. ఆ సీసాలు వచ్చినప్పుడు 1/2 లీటర్ 50 పైసలు. 1/2 లీటర్ సీసాలు ఉండయా? 1/2 లీటర్ సీసాలు లీటర్ 50 పైసలు. లీటర్ 50 పైసలా? ఖాళీ సీసా కావాలంటే 55 పైసలు పెట్టి కొనుక్కోవాలి. ఎన్ని అమ్ముతారు? పాలు పొద్దున పూట 35-40 కేసులు దాకా వెళ్తాయి. సాయంత్రం ఒక 25. పెరుగు పెరిగేమో 10 రూపాయలు ఒక 25 కేసులు మొత్తం చెప్పండి. 40 కేసులు పెరుగు 1/2 లీటర్లు గానీ లీటర్లు గానీ. ఏమన్నా అసలు జనరల్ గా అసలు పాలు తోడేయటం మానేశారంటారు జనం? మానేశారండి, అంత కొనుక్కుంటున్నారు ఇక పెరిగే. ఇప్పుడు మాకు ఇక్కడ సాయిరామ్ హోటల్ అని ఉంది. మొన్న గ్యాస్ బండ్లు టైట్ అయినా ఏది వచ్చినా సరే పాలు కాయడు, మన కప్పులో పెట్టేస్తాడు. కంపల్సరీ మన కప్పులో పెడతాడు. నేను 40-50 బాక్సులు పెడతాను 10 రూపాయలు. జనం అందరూ కూడా పెద్ద పెద్ద లేదు, చిన్న చిన్న లేదు, అందరూ పాలు కాఫీ వరకే పాలు. ఓన్లీ కాఫీ వరకు అంతా ఇప్పుడు పెరిగే. ఇప్పుడు మన కొత్తగా మేగడ పెరుగు వచ్చింది చూసారా? ఎట్లా ఉంది? బాగానే బాగానే ఉంటాయి. ఎందరండి పిల్లలు? అందరూ పిల్ల ఇదేనండి మాకు అంటాను. మా చిన్నప్పటి నుంచి ఇదే చేశాను. బ్రెడ్ తీసుకెళ్తారా? ఎట్లా ఉందండి బ్రెడ్? బ్రెడ్ ఎట్లా ఉంది? బాగుందా? అన్ని రకాల బ్రెడ్లు తీసుకెళ్తారా? స్వీట్లు ఎట్లా పెడతారు? రోజు పెడతారు బాక్సులు బయట? బాక్సులు కదా, నాకు లూజ్ వెళ్తాయి ఎక్కువ. దూది పెడ బెళ్ళే వెళ్తాయి లూజ్ ఎక్కువ. దాదాపు 30-40 సంవత్సరాలు పాలా ఇక్కడే తీసుకుంటారు. బ్రెడ్ అది కూడా డైలీ పెట్టుకెళ్తారా? డైలీ పట్టుకెళ్తారు. రండి మీ ఇద్దరు, మనం 40 ఏళ్ళ నుంచి మీ కస్టమర్. ముందులో ఆయనకి వేద్దాం. కస్టమర్ దేవుడు. రండి రండి అమ్మా. రండి అమ్మా. నమస్కారం. రైతే అంత ముఖ్యం, వినియోగదారుడు కూడా అంతేగా. అంతా కూడా ఇది ఏంటంటే ఒరిజినల్ క్వాలిటీ ఎక్కడ తేడా రాకుండా, కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తాం. టేస్ట్లు అన్ని బాగానే ఉన్నాయిగా. మనకు రోజుకి వస్తారు 3:30 వస్తాను. వచ్చి రాత్రి 8కి వెళ్తాం. ఇక్కడే ఉంటాం. వ్యాన్ ఎన్నింటికి వస్తుంది? వ్యాన్ 2:30 3 3ంటికి వచ్చేస్తుంది. కొడతా ఉంటాడు. 3:30 కానీ సేల్ ఎన్నింటికి నుంచి ఉంటుందండి? నేను 5ంటికి ఓపెన్ చేస్తాను. 5 వరకు చదువుతారా? ఇవన్నీ క్యాంటీన్లు ఉన్నాయి, పాలేసి వస్తాయి వాటర్లకి, సాయిరామ్ వాటర్లకి. మొత్తం ఒక 5-6 వాటర్లు ఉన్నాయి. అవన్నీ వేసుకొచ్చి పొడి తీస్తారు. రైతులు కూడా ఎన్నింటి పడుకుంటారు? 6:30 ఆపరేషన్ సుమనేనా? సుమనే చేశాడు సార్. బ్రహ్మాండంగా సైకిల్ దొక్కుతాం. మేము కూడా మాకు షాప్ ఇచ్చినప్పుడు 2 కేసులు పాలయ్యి, అన్ని రకాల కలిపి 2 కేసులు అయ్యి. ఇప్పుడమ్మా ఫస్ట్ నెల 1600 కమిషన్ వచ్చింది. ఇప్పుడమ్మా ఇప్పుడు కమిషన్ పెంచారు. ఎంత వస్తుందమ్మా ఇప్పుడు? ఈ నెల 65,000 వచ్చింది. 65,000 వచ్చింది. అంటే అద్దె భూమి
అద్దె భవనం కట్ చేసుకోండి. నేను వచ్చి కట్టాలని నా చేత కదా ఇక. అన్ని భవనం అద్దె భవనం 70,000 దాకా వస్తున్నాయి. 70,000 వస్తాయి మొత్తం. ఈ నెల సంతోషం. 60 తగ్గదు పెంచినట్టు పెంచుకున్నామండి. అందుకే వదిలిపెట్టలాక చేతకపోయినా కూర్చుంటాం. దాని నుంచి ఇప్పుడు 60-70 కేసులు కూడా అమ్మామండి. 100 కేసులు బట్టమిల్కి కూడా అమ్మాం మధ్యలో. ఇప్పుడు ఓపిక లేక ఇక పాయింట్లు ఎక్కువైనప్పుడు మేము ఓపి లేక తగ్గించాం చేసే ఓపి లేక. 2012 దాకా నా వరుసగా 5 ఏళ్ళు 6 ఏళ్ళు మాకు ఫస్ట్ సెకండ్ ప్రైజ్ వచ్చింది సేల్స్ సిటీ. బాగా కష్టపడుతున్నారు. సరే అమ్మ. పాప హైదరాబాద్ లో ఉన్నా కూడా మా ఇల్లు వస్తూనే ఉంటా. స్టార్టింగ్ నుంచి ఒకరోజు సెలవు లేదు. లేదు ఎప్పుడన్నా నిత్య కృషి వాళ్ళు. మా అమ్మాయి గొడవ చేస్తే ఇవాళ రాత్రి బయలుదేరి పొద్దునే ఉండి మళ్ళీ రాత్రికి వచ్చేస్తా. పొద్దున కుర్రాడిని పెడతాడు ఆ టైంకి. అదేనమ్మా అమ్మ నేను చూస్తున్నా ప్రసాద్ గారు దాని నుంచి చూస్తున్నానమ్మా. అందరు పిల్లలు చదువుకుంటా బ్రహ్మాండంగా నేను ఇప్పుడు 7 మందిని చూశాను మీతో. ఇంజనీరింగ్ చదువుతున్నారు, BBA BSc. ఇప్పుడు ఆ పిల్ల చదువుకోనుంది. మీకు పిల్లలు ఈ బూతులు మీరు 30-40 ఏళ్ల నుంచి ఉన్న పిల్లలందరూ నాకు ఇవాళ అత్యంత సంతోషం కలిగింది ఏంటంటే వాళ్ళ పిల్లలందరూ కష్టపడుతున్నారు. నేను డీజీఎం గారితో అన్నా, సార్ మనం ఒక 50 ఎకరాల పిల్లలకి ఇస్తే ఆ కొడుకులు వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదండి. కష్టపడ్డారు కాబట్టి వాళ్ళ పిల్లల విలువ తెలుస్తుందండి అని తీసుకున్నప్పుడు మా పాప 8 చదువుతుంది వికాస్ విజ్ఞానంలో. ఇది తీసుకొని దీని మీదే సంపాదించు. మనవరాళ్ళకి కూడా పెళ్లి చేయాలా? చేస్తాడు. గౌరవమైన జీవితం. సిద్ధార్థలో చదివింది. పొద్దుపూట కాలేజీకి వెళ్లే ముందు వచ్చి 1 గంట నాకు హెల్ప్ చేసేది. లేదు ఇప్పుడు మీ అల్లుడు కూడా కూర్చుంటున్నాడు. ఇక్కడికి వస్తే మామగారు మీరు రెస్ట్ తీసుకున్నాను ఆయన కూర్చుంటాడు. ఆయన తిరుగుతారు. మా మిస్సెస్ రానివాడు. ఆయన కూర్చుంటాడు, నేను తిరిగి వస్తాను మీరు కొనుక్కొని మామగారు ఒక అరగంట అంటారు. బెడ్ కూడా ఉంది సైడ్ కి. అరగంట పాలకానికి బెడ్ వేసుకున్నాడు. ఇంకే ప్రసాద్ గారు ఎంతకంటే జీవితానికి ఇంకేం కావాలంటారు? నీకు లాస్ట్ కదా అది ఏం కావాలి ఎందుకంటే